ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో యెహోషువతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ యెహోషువతో ప్రభు మాట్లాడినటువంటి విషయం ఏంటనంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి ప్రకారంగా చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల. నా దేవుని బిడ్డలారా, దేనిని మనం ధ్యానించాలి? దేనిని మనము ధ్యానించటం వల్ల మనకు మేలు ఉంటుంది? దేనిని ధ్యానించితే అది మనకు ఆశీర్వాదకరంగా మారద్ది అని అంటే, యెహోవా ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము. నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించే వారిగా ఉండాలి. అలా ధ్యానించటం వల్ల ఇక్కడ రాయబడిన విషయం ఏంటో తెలుసా? నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు అంటే నీ జీవితాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు. నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పిల్లలను, నీ ఆత్మీయ స్థితిని వర్ధిల్ల చేసుకుంటావు. ఎవరు వర్ధిల్ల చేసుకుంటారు అనంటే, బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని నా దేవుని బిడ్డలారా ఆధారం చేసుకున్నటువంటి వారు కాదు. కానీ ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్నటువంటి వారట, వారి యొక్క మార్గాలను వారు వర్ధిల్ల చేసుకుంటారట. అంతేకాదు కానీ అక్కడ చక్కగా నీవు ప్రవర్తిస్తావు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నీవు ఆఫీస్కి వెళ్ళినా అక్కడ చక్కగా ప్రవర్తిస్తావు, చక్కగా ఉంటావు. ఇదిగో నువ్వు మందిరంలో చక్కగా ఉంటావు. అంతేకాదు, దేవుని వాక్యం అంటది, నువ్వు కాలేజీకి వెళ్ళినా లేకపోతే ఇంకొక దగ్గర ఉన్నా, 10 మంది కూడుకున్నటువంటి మధ్యలో ఉన్నా నువ్వు చక్కగా ఉంటావు, చక్కగా మాట్లాడతావు, చక్కగా నిలవబడతావు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మ సంబంధంగా దేవునికి ప్రతిరూపంగా నీవు ఒక చక్కని స్థితిలో ఉండటానికి వీలుగా ఉంటుంది. దేనివల్లనంటే ఉపదేశం, దేవుని యొక్క వాక్యం ద్వారా. కనుక చూడండి, మనల్ని వర్ధిల్లింపజేసేటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నామా? వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోనికి మనము నడిపించబడ్డామా? ఒకవేళ లేకపోతే ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువు ఇదిగో అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక నూతనమైనటువంటి మనసు, ఒక దైవికమైనటువంటి హృదయాన్ని దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాలం మంది మీరు మాట్లాడిన నీ మాట కొరకే స్తోత్రాలు నా తండ్రి. అయా, నీ ధర్మశాస్త్రమును నైనా అయా ఇదిగో మేము ధ్యానించినప్పుడు నా ప్రభా అయా చక్కగా నా తండ్రి మేము ప్రవర్తిస్తామని, మా మార్గములను నా ప్రభా అయా చక్కగా నా తండ్రి మేము వర్ధిల్లు చేసుకుంటామని నాయన మీరు సెలవిచ్చారు. కనుక నా ప్రభా ఇదిగో వాక్యాన్ని ధ్యానించి వాక్య ప్రకారంగా అనుసరించి జీవితాన్ని నడిపించుకోవటానికి మీరు సహాయం చేయమని, అటు కృప నా తండ్రి మా అందరికి అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.